Hi, What's the name? Rahil, Rahil. Which class are you studying? 5th class. Fifth class. Okay. Today, where you not going to school? Only see. Holidays. Okay. And ఏంది గడపడే నోటీస్ వచ్చింది మాకు అంటే వచ్చిందా? 10 days ముందు వచ్చింది. సడన్ గా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, మేము గాంధీ స్టాచ్యూ కట్టుకుంటాం అంటున్నారు. ఎక్కడికి వెళ్ళాలి మేము? ఆయన సీఎం కాబట్టి ఆయనకు ఒకటి లేకపోతే 100 ఇల్లులు ఉంటాయి, అక్కడ కట్టుకోవచ్చు. ఇప్పుడు మా అపార్ట్మెంట్ ఎందుకు? అది కూడా ఇంత మంచి కమ్యూనిటీని వదులుకోవాలంటే మేము మనం వదులుకుంటామా? మేము కూడా వదులుకోము. ఆయనకి ఎక్కడన్నా కొట్టుకోవచ్చు ఆయన, కానీ ఇక్కడే ఎందుకు టార్గెట్ నాకు అర్థం కావట్లేదు. ఇది పెద్ద సిటీ, ఎక్కడన్నా కట్టుకోవచ్చు హైదరాబాద్ లో, ఇదే ప్లేస్ ఎందుకు? అంటే చాలా మంది టూరిస్టులు వస్తున్నారు హైదరాబాద్ కి, దానికోసం ఇది కడుతున్నారు గాంధీ స్టాచ్యూ. ఓకే, కానీ ఇప్పుడు 450 ఫ్యామిలీస్ ని రోడ్డు మీదకి తెచ్చి ఇంత పెద్ద గాంధీ స్టాచ్యూ కడుతున్నారు కదా, ఆయనకి ఏమొస్తుంది? అంటే టూరిస్ట్ పరంగా డెవలప్ అవుతుంది. మూసీ రివర్ అనేది మంచిగా అవుతుంది. మూసీ రివర్ మంచిగా అవుతుంది అంటే మూసీనే చేయొచ్చు కదా. ఇప్పుడు 450 ఫ్యామిలీస్ ని రోడ్డు మీదకి తెచ్చి ఇక్కడ ఇంత పెద్ద గాంధీ స్టాచ్యూ కడితే ఆయన కార్నర్ వస్తుంది. కానీ ఇప్పుడు ఈ 5000 crores పెట్టి ఆయన ఈ మూసీని కూడా డెవలప్ చేయొచ్చు, కానీ ఆయన చేస్తలేరు కదా. ఇప్పుడు ఈ 5000 crores పెట్టి మూసీని డెవలప్ చేయొచ్చు. ఇప్పుడు సమ్మర్ సీజన్ లో స్మెల్ వస్తుంది కూడా, ఇప్పుడు వస్తుంది కదా సమ్మర్ సీజన్, స్మెల్ వస్తుంది. ఇప్పుడు దాన్ని కూడా డెవలప్ చేయొచ్చు కదా, ఆయన చేస్తలేరు ఎందుకు? ఇప్పుడు ఇంత మంచి కమ్యూనిటీని ఒక్కసారికి ఇట్లా ఆయన ఏం చెప్పిర్రు నోటీస్ లో, ఏ బ్లాక్, బి బ్లాక్, వెనకాల దర్గా, ఈ 3 క్యాప్చర్ చేస్తాను అన్నారు. ఈ 3 కలిపి 450 ఫ్యామిలీస్ కంటే కూడా ఎక్కువ అవుతాయి. ఇప్పుడు ఈ ఫ్యామిలీస్ అన్నిటిని రోడ్డు మీద తెచ్చి పెద్ద గాంధీ స్టాచ్యూ కడుతున్నారు కదా. ఇప్పుడు గాంధీ గారు ఏమన్నా రేవంత్ రెడ్డి కల్లోకి వచ్చి చెప్పారా? చెప్పలే కదా. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ గాంధీ గారు పుట్టింది గుజరాత్ లో, అక్కడ వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు కదా, మళ్ళీ ఇక్కడ ఎందుకు ఇదంతా? నేను ఒప్పుకుంటున్నా ఫ్రీడమ్ స్ట్రగుల్ చేసిర్రు, ఓకే, కానీ ఈ ప్లేస్ లోనే టార్గెట్ చేస్తున్నారు వారు. ఇప్పుడు మేము యాక్చువల్ గా హైదరాబాద్ వచ్చి 13 years అయింది. ఇప్పుడు మనం లంగర్ హౌస్ నుంచి బండ్లగూడ వరకు వెళ్ళేటప్పుడు ఈ అపార్ట్మెంట్స్ చూస్తుంటాం కదా. ఇప్పుడు పద్దాకలు చూస్తూ ఉంటే కొనుక్కుంటే ఈ అపార్ట్మెంట్స్ లో కొనుక్కోవాలని కొనుక్కున్నాం మేము. ఇప్పుడు మా సేవింగ్స్ మొత్తం పెట్టినాం కదా దీని మీద. ఒక్కటేసారి మాకున్నది ఒక్క ఇల్లు, ఆయన సీఎం కాబట్టి ఆయనకు 100 ఇల్లులు ఉంటాయి, మాకున్నది ఒక్క ఇల్లు. ఈ ఒక్క ఇల్లుని కూడా తీసేసుకుంటే మేము ఎక్కడ ఉండాలి? అంటే ఫస్ట్ నోటీస్ వచ్చింది కదా, అది కూడా ఫోన్లు కూడా పంపించలే వాళ్ళు. కింద ఇక్కడ పేపర్ పెట్టిరు ఆఫీస్ దగ్గర. అంటే మేము ఆడుకొని వస్తూ ఉంటాం కదా కిందకి, అట్లా వస్తూ ఉంటాం కదా. డాడీ కూడా ఒకసారి వచ్చిర్రు, అంటే చూసిర్రు ఒక్కసారికి వెళ్ళి. మీటింగ్స్ జరుగుతుండే, చాలా డేస్ మీటింగ్స్ జరిగిర్రు, పొద్దున నైట్ అని. అసలు సండేస్ అయితే చాలా 10 times వస్తాం మీటింగ్ కి. అంటే సడన్ గా ఇట్లా అయిపోయింది. అంటే సండే కూడా చాలా మంది వచ్చిర్రు. ఇప్పుడు న్యూస్ ఛానల్స్ వాళ్ళు వచ్చిన వాళ్ళు చాలా మంది, బిఆర్ఎస్ అని, బీజేపీ అని ఇంతమంది వచ్చారు కదా. వాళ్ళకందరికి న్యూస్ ఛానల్స్ వాళ్ళందరికీ చెప్తున్నాం మేము, ఎందుకు? ఇప్పుడు మాకున్నది ఒక్క ఇల్లు, ఈ ఒక్క ఇల్లుని కూడా తీసుకుంటే మేము ఎక్కడ ఉండాలి? ఓకే. ఇంకా ఇది క్వశ్చన్ ఇస్తాం సీఎం గారు. మీ ఫ్రెండ్స్ అందరూ మేమందరం ఫైట్ చేస్తాము. మేమంతా సండే చేసినాం కదా, మేము ప్లకార్డ్స్ పట్టుకొని వచ్చిన అన్ని ఛానల్స్ లకు చెప్తున్నాము, మా బాధ అర్థం చేసుకుంటారని. చాలా బాధగా అనిపిస్తుంది. అంటే మీకు ఇప్పుడు నేను మీకు ఒక 2 lakhs ఇస్తా, మీ అమ్మా నాన్నలు వదిలేసి వెళ్ళిపోండి అంట, వెళ్ళిపోతారా? లేదు కదా. ఇప్పుడు మేమెందుకు వెళ్ళాలి? ఇక్కడ మేము 5 years నుంచి ఉంటున్నాం కదా. ఇప్పుడు ఈ ఇల్లు కూడా మా అమ్మ లెక్కనే ఉంటది. ఇప్పుడు ఈ ఇల్లుని వదిలేసి వెళ్ళిపోండి అంటే ఎందుకు వెళ్తాం మేము కదా?